ఎక్సర్సైజ్ 12.1లో సెకండ్ సమ్. ఓకే, ఈ సమ్ని అయితే వీడు ఏం చెప్పాడు ఏంటి అనేది కొంచెం నీట్గా అర్థం చేసుకుంటే ఇప్పుడు సమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే ఇప్పుడు ఏంటంటే ఏ వెసల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద హెలో అంటే మధ్యలో అంతా గుల్లగా ఉంటుంది అని అర్థం. హెలో హెమిస్పియర్ ఉంది. హెలో హెమిస్పియర్ అంటే లోపలంతా గుల్లగా ఉండే ఒక హెమిస్పియర్ ఉంది. ద మౌంటెడ్ దానిపైన బై ఏ హాలో సిలిండర్, అది గుల్లగా ఉండే ఒక సిలిండర్ మీద ఉందంట. ద డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ ఈజ్ 14 సెంటీమీటర్స్. డయామీటర్ ఎంత అంటే సిలిండర్ది 14 సెంటీమీటర్స్. అండ్ ద టోటల్ హైట్ ఆఫ్ ద వెసల్ ఈజ్ 13 సెంటీమీటర్స్. టోటల్ అంటే ఈ టోటల్ మొత్తం అంతా కూడా 13 సెంటీమీటర్స్ అట. అయితే ఫైండ్ ద ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వెసల్. ఓకే, ఈ వెసల్ యొక్క ఈ మొత్తం దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంతో కట్టండి. ఇన్నర్ సర్ఫేస్ ఏరియా, బయటది కాదు, ఇన్నర్ సర్ఫేస్ ఏరియా కట్టించమన్నాడు. దానికోసం మనం చేయవలసింది ఏంటంటే అసలు ఫస్ట్ డయామీటర్ ఇచ్చాడు కదా, డయామీటర్ ప్లేస్లో మనం ఏంటంటే రేడియస్ ముందు ఫైండ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు డి ఇచ్చాడు కాబట్టి డి ఈక్వల్స్ టు 14 సెంటీమీటర్స్. ఆర్ అంటే ఏంటి, d/2 కదా, కాబట్టి ఆర్ ఈక్వల్స్ టు 14/2. క్యాన్సల్ 7. ఆర్ ఈక్వల్స్ టు 7 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి టోటల్ హైట్ ఎంత మనకి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇది కూడా ఎంత అవుతుంది రేడియస్, దీనిది కూడా 7 అవుతుంది. ఇది కూడా రేడియసే. ఓకేనా, ఇది కూడా 7. ఇది 7, ఇది 7. ఎందుకంటే పైన ఎంత ఉంటే రేడియస్ కింద కూడా అంత ఉంటుంది. ఇది కూడా రేడియస్ 7. అంటే మొత్తం 13లోంచి ఈ 7 తీసేస్తే అప్పుడు సిలిండర్ హైట్ వస్తుంది కదా, హైట్ ఆఫ్ ద సిలిండర్ వస్తుంది కదా వచ్చి. కాబట్టి సిలిండర్ హైట్ ఎలా కనుక్కుంటాం. హైట్ ఆఫ్ ద సిలిండర్, height of the cylinder equals to 13 minus 7 equals to 6 centimeters. ఇది మీకు అర్థమైంది. 6 సెంటీమీటర్స్ ఎలా వచ్చిందో తెలిసిపోయింది. ఓకే, ఈ మెజర్మెంట్స్ అక్కడ ఎలా వచ్చాయి అనేది మీకు క్లియర్గా చూపించాను. రేడియస్ ఎంత 7. ఓకే, ఇవి మీకు తెలిస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు వచ్చి ఏంటంటే రేడియస్ ఎంత 7, రేడియస్ 7, హైట్ ఆఫ్ ద సిలిండర్ ఏమో 6. ఇప్పుడు మనం సమ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏమంటున్నాడు, ద సర్ఫేస్ ఏరియా, ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వెసల్. ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వెసల్, ఆఫ్ ద వెసల్. ఓకే, ఈక్వల్స్ టు ఏం చెప్దాం, సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ surface area of cylinder plus surface area. Surface area అంటే curved surface area. ఇది curved surface area. ఇక్కడ surface area అని రాసాం కానీ curved surface area రాసేద్దామా. curved surface area of cylinder, curved surface area of hemisphere. హెమిస్పియర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. ఇప్పుడు వచ్చి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్, సిలిండర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి వచ్చి. ఓకే, అక్కడ వచ్చి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి మనకు ఆల్రెడీ జనరల్ ఫార్ములా ఒకటి చెప్పుకున్నాం మనం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవడానికి పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ 2πr/h. ఓకే, ఫార్ములా ఏంటంటే 2πr/h ప్లస్ దీనిది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr². 2πr². జాగ్రత్త వినాలి. ఇక్కడ సమ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసాం. దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr². ఓకే, దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr/h. ఓకే, ఇప్పుడు వచ్చి రెండింటిలో కామన్గా ఉన్న వాటిని కామన్ తీయండి. 2πr, ఆర్ రెండింటికి ఒకటే కదా చూసుకోండి. ఎస్ ఒకటే, కాబట్టి కామన్ తీయచ్చు. హెచ్ ప్లస్ ఇక్కడ ఒక ఆర్ కామన్ తీసాం కాబట్టి ఇంకొక ఆర్ ఉండిపోద్ది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకున్న వాల్యూస్, పై వాల్యూ మనకి ఏమి ఇవ్వకపోతే 22/7.
ఓకే, ఆర్ వాల్యూ 7. హెచ్ వాల్యూ, హెచ్ అంటే దేనిది హెచ్ చూసుకోవాలి, సిలిండర్ది కదా. సిలిండర్ హైట్ ఎంత అంటే 6. ఆర్ 7, 7కి 7కి పోతుంది. 22 44 ఇంటూ ఈ రెండు యాడ్ చేస్తే 30, అంతే కదా. ఇప్పుడు వచ్చి మల్టిఫై చేసినట్టయితే 13 ఇంటూ 44, 4 3 12, 1 4 1 4 and 5, ఓకే, 2 and 5, 2 7 5, 572 సెంటీమీటర్ స్క్వేర్. అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటే వెసల్ది 572 సెంటీమీటర్ స్క్వేర్. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నచ్చకపోతే ఇవేవి చేయకండి. ఓకే, ఖచ్చితంగా మీకు నచ్చితే మాత్రమే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి సమ్ము, ఒక్క సమ్ము కూడా వదలకుండా ప్రతి సమ్ముని అయితే చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ చెప్పిన యూనిట్స్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు వరకు ఫినిష్ చేసుకున్నటువంటి యూనిట్స్ మన ఛానల్లో. ఓకే, 6th యూనిట్ ట్రయాంగిల్స్, 8th యూనిట్ ఏమోని ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, 9th యూనిట్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, 10th యూనిట్ సర్కిల్స్, 11th యూనిట్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, 13th యూనిట్ స్టాటిస్టిక్స్. ఓకే, ఈ యూనిట్స్ ప్రస్తుతానికి అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, మీరు వెళ్ళి చక్కగా ప్రతి సమ్మని అయితే చూడొచ్చు. ఎక్స్ట్రాడినరీగా అయితే మీకు ఉంటుంది, కంపల్సరీగా నేను హామీ ఇస్తున్నాను. ఈ ఛానల్ మీకు 100% యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది మీకు నచ్చితేనే ఈ ఛానల్లో ఏ విషయాన్నైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఓకే.